ఏంటి ఉష్ణ కవచాలు సరిగ్గా? ఐ హ్యావ్ ఎ పాయింట్ టు యాడ్ ఫర్. నేను అదే చెప్దాం అనుకున్నాను, మీరు ఆ క్వశ్చన్ అడిగారు. అయితే ఒకటండి, సునీత విలియమ్స్ వెళ్ళింది, కల్పన చావ్లా వెళ్ళింది, అది యాక్చువల్గా మీకు స్పేస్ షటిల్ అనమాట. అది ఒక ఏరోప్లేన్ మాదిరిగా ఉంటుంది, మీకు చాలా పెద్దగా ఉంటుంది అది. సో అందులో ఆ వ్యవస్థ వేరు, దాని ఖర్చు కూడా చాలా ఎక్కువ, అందులో ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ డిజైన్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఈ యొక్క క్రూ మోడ్యూల్ ఏదైతే ఉందో, క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో, ఈ డిజైన్లో ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్స్ వ్యోమనౌకలు ఇంతవరకు ఫెయిల్ అయిన చరిత్రనే లేదు. అంటే ఇంతవరకు ఎన్నిసార్లు, అంటే మొదటిసారి రష్యా వారు ప్లాన్ చేసినప్పటి నుంచి ఒక్కసారి ఒక ప్రమాదం జరిగింది. అదేమిటంటే సముద్రంలో పడిన తర్వాత హ్యాచ్లో కొద్దిగా లీక్ ఉండడం, కొద్దిగా స్పేస్ ఉండడం వల్ల వాటర్ లాగ్ అయిపోయింది అందులో. సో వెంటనే ఆ వ్యోమగాముల్ని ఎలాలో తీసుకొచ్చారు. సో మనము సునీత విలియమ్స్గా అక్కడ కల్పనా చావ్లాకి జరిగినట్టుగా సునీత విలియమ్స్కి జరగదనే మనం అనుకోవచ్చండి, ఎందుకంటే ఇది చాలా సేఫ్ డిజైన్ అండ్ సేఫ్ వెహికల్ సో ఫార్. The area of cross section exposed to the friction is much less in this vehicle compared to space shuttle. Okay. But temperature is same. ఓకే, అంటే 3000 డిగ్రీల వరకు తట్టుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది కదా సార్ వీటికి, కవచాలకి? Much more than 1600 degrees centigrade. సో ప్రస్తుతం రేపు మన ప్రేక్షకులు ఏం చూస్తారంటే అండి, ఈ ఒక అట్మాస్ఫిరిక్ ఎంట్రీ బిగిన్ అయిన సమయంలో దగ్గరగా 1900 degrees సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందండి. మీరు ఒక హీట్ షీల్డ్, మీరు దాని వేడిని కనుక మీరు చూస్తే అంత వేడిని తట్టుకుంటూ అది దూసుకొస్తూ ఉంటుంది. ఓకే. సో అక్కడ దానికి హెల్ప్ చేసేది ఏమిటి అంటే దాని ఒక పలకలే కాకుండా దాని ఒక ఓవరాల్ డిజైన్ కానివ్వండి, దాని ఒక యాంగిల్ కానివ్వండి, అక్కడ ఏమైనా తేడాలు చేస్తే, అంటే ప్రకృతి కొన్ని నియమాలు ఉన్నాయండి, ఆ పద్ధతి ప్రకారంగా వస్తేనే మీరు అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి రాగలుగుతారు. లేదంటే మీరు కల్పనా చావ్లా కావచ్చు, గ్రహశకలం కావచ్చు, ఏదైనా సరే బూడిదవ్వాల్సిందే. కరెక్ట్.